తమిళనాడు ముఖ్యమంత్రి సినీ నటుడు దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకలు చిత్తూరు నగరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తోటపాలెంలో విజయ్ అభిమానులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వెంకట్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రజలకు సేవ చేయాలని టీవీకే పార్టీ స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని తమిళనాడు రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచారన్నారు. మిత్రపక్షాల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. ఆయనకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ నాయకులు సర్వణ, లక్ష్మణ్, సురేష్, కంద, మనోహర్, దినేష్, ఆజాద్, తొండపాటి, గణేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. విజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము దాదాపు 2006 నుంచి విజయ్ పుట్టినరోజు, విజయ్ సినిమా ఏది వచ్చినా బాగా ఘనకార్యంగా చేస్తా ఉంటాము. మాకు ఈసారి పుట్టినరోజు చేసినంత సంతోషం ఎప్పుడూ లేదు. మా విజయ్ గారు ఈరోజు సీఎంగా ఉన్న వల్ల దీనికి ముందు సినిమాలో ఉండి 1 కోటి మందిని ప్రేమికులుగా చేసుకున్నాడు. ఇప్పుడు సీఎంగా అయి తమిళనాడుకు అన్ని మంచి చేయాలి, లంచం లేకుండా ఆఫీసులో ఉండాలి అనేసి మా సీఎం విజయ్ గారు ముందుండి జరుపుతా ఉన్నారు. దానివల్ల ఇంకా ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు ఉండే వరకు ఆయనే సీఎంగా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఏరియా వాళ్ళకి నోట్బుక్స్, అన్నదానము, కేక్ కటింగ్ అన్ని ఈరోజు జరగబడింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కలుసుకున్నారు. పేరు పేరుతో అందరూ కలిసి శుభకార్యం చేసినారు. మంచిది. இளைய தளபதி மக்களுக்கு மூலமாக இன்னைக்கு தளபதிக்கு இன்னைக்கு பிறந்த நாள். அதுவும் சிஎம் ஆகி முதலமைச்சராக இதே ஃபர்ஸ்ட் இந்த பிறந்த நாளைக்கு இந்த வாட்டி வந்து நாங்கள் தோட்டப்பாலத்தில் பிளஸ் சித்தூர் மாவட்டம் ஆந்திரா மாநிலம் 2006 2026 வரைக்கும் 20 வருஷமா நாங்கள் பண்ணிட்டு இருக்கோம். இன்னும் மேலும் பண்ணணும், மேலும் நாங்கள் வந்து வழி நடத்தணும். தளபதியின் 52வது பிறந்த நாள் ஆந்திர மாநிலம் சித்தூர் மாவட்டத்தில் நடைபெற்றது. தோட்டப்பாளையத்தில் முதல் முறையாக முதலமைச்சரான பிறகு மிகவும் சிறப்புடன் இந்த பிறந்த நாள் கொண்டாடப்பட்டது. இதில் அனைவரும் கலந்து கொண்டு
நிகழ்ச்சியை சிறப்பித்தனர். அனைவருக்கும் அன்னதானம், குழந்தைகளுக்கு நோட்டு புத்தகம் மற்றும் கேக் கட்டிங் அனைத்தும் செய்யப்பட்டது. இதில் அனைவரும் கலந்து கொண்டு மிகவும் சிறப்புடன் இந்த நிகழ்ச்சி நடைபெற்றது.